మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాల్లో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత, శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారానే మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. మరి ఆ ఉద్దేశంతోనే మన కేసీఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు మనకు తీసుకుని రావడం జరిగింది. నీళ్ళ విషయానికి వస్తే ఎక్కడో అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత తొందరగా కంప్లీట్ చేస్తున్నాం. మన జిల్లాలోనే మన రంగనాథ సాగర్ కానీ, మన దేశంలో మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ఇవన్నీ కట్టుకోవడం, అల్లి వాగుపైన చెక్ డ్యామ్స్ కట్టుకోవడం, మన సింగూరు మంచిగా నది పైన చెక్ డ్యామ్స్ కట్టుకొని మనం ఏ విధంగా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాము ఒక ఉదాహరణగా మనం భావించుకోవచ్చని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నియామకాల విషయానికి వస్తే దాదాపు 1,30,000 మరి ఉద్యోగాలను కూడా ఈ రోజు మన కేసీఆర్ గారి మనం సాధించుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మనం ఈ రోజు మనం చూస్తున్నట్టయితే మరి నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఒక దిశాన్ని నిర్దేశించింది అని చెప్పేసి కూడా మనం మర్చిపోవచ్చు. వారు చెప్పినటువంటి మాట ఒకటి, మనం ఆ రోజు కూడా మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి మనం ఉద్యమం చేసినాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు సహాయకంగా ఉండడం కోసం మనం ఒక కొత్త ఉద్యమ పోరాట పంత ద్వారా ముందుకు వెళ్దామని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటలు ముందు పెట్టుకొని మన నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళ ప్రశ్నించుకోవాలని, పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని, ఎందుకంటే 10 సంవత్సరాల ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రాన్ని మరి ఏ విధంగా దేశంలోనే ఒక నంబర్ 1గా నిలబెట్టిన మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు హరితారంలో నెంబర్ 1 దేశంలోనే. మరి ఏదైనా హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే గ్రీనర్ ఉన్నటువంటి మరి ఉన్న పట్టణం ఏది అంటే హైదరాబాద్ లో గుర్తింపు చెందడం జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రాయితీలో నెంబర్ 1, అదేవిధంగా మనకి ఇంకా చాలా కార్యక్రమాలు జిఎస్టిపిలో నెంబర్ 1 ఉన్న తర్వాత మనకి ఇంకా హరితారం కానీ మన అదేవిధంగా చాలా రైతు బంధు ఇటువంటి కార్యక్రమాలు కూడా మన నెంబర్ 1 మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారు చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు వారు చేసినటువంటి కార్యక్రమాలని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రం. నేను కేసీఆర్ గారి మాటల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని ఉండి అదే అధికారులు ఉండి ఎందుకు రైతులకు 24 గంటలకి కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? మన అన్ని సాధించి పెట్టినటువంటి పైప్ లైన్స్ అంటున్నా కూడా తాగునీటికి ఎందుకు ఇబ్బంది ఏర్పడతా ఉంది అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తీర్చే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. మరి అదే అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా వారిని చెప్పినటువంటి మాటలో విజయాలని కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ దాని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనందరం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ముందుకెళ్దాం. మళ్ళీ తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ప్రజలకు తప్పకుండా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మన పైన. మళ్ళీ మనమే అధికారంలో ప్రజా సంక్షేమంలో ముందుంటామని చెప్పేసి వాళ్ళ మాటలు స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామాల్లో కూడా ఎక్కడ ఏ ప్రజానికానికి కష్టం వచ్చినా కూడా మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన కార్యకర్తల నాయకుల పైన కూడా కొన్ని కేసులు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా మన సోదరిమణి పద్మారావు గారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడైనటువంటి మన తెలంగాణ ప్రధాన తెలంగాణ బాబు అయినటువంటి కేసీఆర్ గారి పిలుపు మేరకు మనం ఈ దశాబ్ది ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. మరి మొదటగా మన అమరవీరులకు మరి క్యాండిల్ ద్వారా మన కోతుల ద్వారా మన ఒక నివాళులు అర్పించడం జరిగింది. నిన్న మన పార్టీ జెండాలు, అదేవిధంగా
జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి ఏదైతే మన తెలంగాణ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రోజు మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ యొక్క పార్టీ జెండా కార్యక్రమం అదేవిధంగా మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నిజంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సాధించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామంటే నిజంగా చాలా సంతోషించదగిన విషయం. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు చూపించడం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఏ విధంగా ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నీళ్లు నిధులు నియామకాల ద్వారా ప్రజా సంక్షేమం అదేవిధంగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన కేసీఆర్ గారు పడినటువంటి శ్రమ మన కళ్ళ ముందు మనకు కనిపించింది అని చెప్పేసి కూడా మనం చెప్పడమే చెప్పాలి. మరి ఆ రోజు తెలంగాణ తీర్మానాన్ని మన అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిగా ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారి ఉద్యమం మరి ఎంతో మంది లక్షల మంది హృదయాలు కదిలింపజేసిన ఒక మహాశక్తి కేసీఆర్ గారిని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ శక్తి ఉంది కాబట్టి ఈ రోజు మనం తెలంగాణ సాధించుకోగలిగినామని చెప్పేసి మనం మర్చిపోదు. ఎందుకంటే 1968లో కూడా ఉద్యమం వచ్చింది, తర్వాత కూడా ఉద్యమాలు వచ్చినాయి. కానీ తెలంగాణ సాధించింది అంటే కేసీఆర్ గారి మహాశక్తి బయటికి వచ్చింది కాబట్టి మనం ఈరోజు తెలంగాణ సాధించుకోగలిగినామని చెప్పేసి మనం మర్చిపోదు, చరిత్ర మర్చిపోదు. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి వల్ల కాదు, మరి ఇవ్వడం వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్తున్నటువంటి వారి మాటలకు మరి మనం కేసీఆర్ గారి సమాధానం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అతనికి నివాళులు అర్పించారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు వాళ్ళ ఊరు చేరిన తర్వాత తెల్లారి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. వేలాది మంది లక్షలాది మంది ఆ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. అలాంటి యాదన్నలు, అలాంటి శ్రీకాంతాచారులు, అలాంటి వేణుగోపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది వ్యక్తులు, అసలు వాసీలు, పోలీస్ కృష్ణ కావచ్చు, మన జయశంకర్ సార్ కూడా ఎన్నో కలలు కన్నాడు. చిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అతని కోరిక కూడా తీరింది. అతని ఆత్మకు శాంతి కలగాలి, అమరుల ఆత్మ శాంతి కలగాలి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ అలాంటి ప్రస్థానం ఒకవైపు, మరి అలాంటి సందర్భంలో అందరికీ సాకారం చేసే విధంగా గౌరవ కేసీఆర్ గారి దీక్ష, అమరవీరుల త్యాగఫలం, సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంలో మరి యావత్ తెలంగాణ కూడా ఒక ఉద్యమంగా ఉండే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఒక అవగాహన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం గౌరవ కేసీఆర్కి పట్టం కట్టడం జరిగింది. ఆ పట్టం కట్టిన సందర్భంలో 2 టర్ములు కూడా 9.5 సంవత్సరాలు మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పెట్టిస్తున్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా శాశ్వత పరిష్కారము ఇచ్చే దిశ వైపు అడుగులు వేయడం జరిగింది. కరెంటు కావచ్చు, వ్యవసాయ రంగానికి ఇబ్బంది ఉన్న రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకునే సందర్భాన్ని పురస్కరించుకొని వారికి పెట్టుబడి సాయం కావచ్చు, వారి పంట పండియడం కావచ్చు, పంట కొనడం కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, మంచినీళ్ళకు ఇబ్బందిగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వాలి, బిందెకు నీళ్ళు శుభ్రం కష్టపడుతున్నారు కాబట్టి మా ఆడబిడ్డలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించడం కావచ్చు, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడిగా అని చెప్పేసి ఒక ఛాలెంజ్ తీసుకొని ఆడబిడ్డలందరికీ మంచి నీళ్ళు కోసం ఇచ్చిన ఘనత ఈ భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారికి దక్కుతున్న సందర్భంగా తెలియజేస్తాను. మిషన్ కాకతీయ ద్వారా చెరువు బాగు చేసి ఒక్కొక్క చెరువులు 45,000 చెరువులు తెలంగాణ రాష్ట్రంలో వాటన్నిటి కూడా గుర్తించి సాధారణంగా మారిన చెరువులను కప్పులుగా మార్చి పట్టశిల్పు పద్ధతులు ఇంటికి పట్టే విధంగా చెరువులను బాగు చేసి మిషన్ కాకతీయ ద్వారా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1,00,000 పథకాలు, స్కీమ్స్, అభివృద్ధి సంక్షేమ పథకాలు, 153 గురుకుల పాఠశాలను 1000 చేసిన కనుక గౌరవ కేసీఆర్ గారిదే. 33 జిల్లాలు చేసుకొని పరిపాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిపాలన సౌలభ్యాన్ని కల్పించే విధంగా అందరికీ కూడా ప్రజాదరణ దొరకాలి, ప్రజలకు అందుబాటులోకి పథకాలు వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక పథకాలను కూడా రచించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భం ఒకటి అంటే ఓవైపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల ఉద్యమం, మరోవైపు 9.5 సంవత్సరాల అభివృద్ధి, మరోవైపు ఇంకో కూడా చూడకుండా ఉన్నాం. ఏదైతే ప్రజలందరూ కూడా గౌరవ కేసీఆర్ గారికి పట్టగట్టి కేసీఆర్ గారే మా
ఏదో చిన్నగా ఎక్కడో ప్రజలకు కేసీఆర్ గారు ఏం కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కోరుకున్నప్పటికీ కూడా ఒక 1%, 1.5% ఓట్లతోనే మరి మనము ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. అయినా ప్రజలు ఊహించలేదు, ప్రజలు అట్లా అనుకోలేదు, కేసీఆర్ ఓడిపోతుంది అనుకోలేదు, ప్రభుత్వం పోతుంది అనుకోలేదు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కానీ ఏదో కొంచెం వాళ్ళు పెట్టే ప్రలోభాలు కావచ్చు, వాళ్ళ రకరకాల ఇష్యూస్ను రేస్ చేసి రకరకాల ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాలను చూసి గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన 6 నెలలు, నాటిన 6 నెలలు జరిగిపోయింది. 6 నెలలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమం తీసుకోవాలి, ఒక పథకానికి రూపకల్పన లేదు, 6 గ్యారెంటీలు లేవు, అందులో జరిగిన మరి 40 స్కీములు లేవు, కేవలం మాటల వరకే పరిమితం, చేతల్లో కనబడతలేదు. మరి ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం మరొక ఉద్యమం చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ నగరానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, మరి ఎటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచి ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నాం. 14 సంవత్సరాల ఉద్యమం ఘనత, 10 సంవత్సరాల అభివృద్ధి చరిత్ర, ప్రగతి, రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మళ్ళీ నిలబడతా, ప్రజలకు గొంతుగా వినిపిస్తా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగడతా, 6 గ్యారెంటీలు 420 ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు ప్రజలకు గొంతుగా వినిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ పోతూ, ఎక్కడ ఎటువంటి అరాచకమైన కేసులు పెట్టినా, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా అందరం కూడా మా సహాయ సహకారాలతోని అందరం కూడా ఏకమై వాటన్నిటిని కూడా కూలంకుషంగా ఎదుర్కొంటామని కూడా, కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని కూడా ఈ జిల్లా పార్టీ తరఫున మా అందరి నాయకుల తరఫున కూడా నా కార్యకర్తలు ఎవరైతే మన కార్యకర్తలు మరి పార్టీ జెండా కోసం పార్టీకి అంకితమై పనిచేస్తున్నారో మరి అందరూ కూడా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే మన 25 సంవత్సరాల 24 సంవత్సరాల ప్రస్థానాన్ని 3 భాగాలుగా విభజించినట్టయితే ఉద్యమం ఎందుకన్నానో మనకు అర్థమవుతుంది. ఒక 14 సంవత్సరాలు అంకుటిత దీక్షతో 2001లో గౌరవ కేసీఆర్ గారు గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపిద్దామని ఒక వ్యూహ రచనతో, ఒక పొలిటికల్ స్ట్రాటజీతో కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చే విధంగా పొలిటికల్ గానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాం అని గతంలో పేరులైన ఉద్యమ చరిత్రను అవపోసన బట్టి గతంలో మనకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయో వాటన్నిటిని కూడా ఎదుర్కొని 69 ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ దశ ఉద్యమాన్ని 2001లో ప్రారంభించి 14 సంవత్సరాల పోరాటం చేయడం జరిగింది. అన్నం తిన్నామో, అట్లు ముఖ్యమో, నీళ్ళు తాగినో భగవంతుడికి ఎక్కడ ఎటువంటి దీక్ష చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, ఎటువంటి పోరాటం చేయాల్సిన వెనుకాడలేదు. అక్కడ జనులను ఏకం చేసి 32 పార్టీలు కేంద్రంలో పక్కకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పొలిటికల్గా ఆవిష్కరించుకోవాలన్న ఉద్దేశం కొద్దీ అందరినీ కూడా కలుపుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. చివరికి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చులో కేసీఆర్ సచ్చులో అనే నినాదంతోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ఇచ్చిన తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భంలో మరి శ్రీకాంత్ చావ్లా తమ్ముళ్ళందరూ కూడా ఏకమై ఉద్యమానికి ఊతమిచ్చి మేము సైతం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పావులైతామని చెప్పేసి అమరులైనారు. ఎంత ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఎంత వేడుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆర్ద్రత, తెలంగాణ రాదేమో, వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందేమో అని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులతో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు వాస్తవానికి మేము ఆ రోజు గౌరవ కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిండ్రు. సిద్దిపేటలో మేము అరెస్ట్ అయ్యి మమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం వ్యూహం చేసి వందలాదిగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన సందర్భంలో మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారో కూడా తెలియని సందర్భం. అలాంటి సందర్భాలలో లాస్ట్ చివరికి తిప్పి సాయంత్రానికి మన మోసపల్లి పోలీస్ స్టేషన్ 5 గంటలకు తీసుకొచ్చాము. 11 గంటలకు అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకు మమ్మల్ని స్టేషన్లో మరి అప్పుడు
బాడీ తీసుకొని అంబులెన్స్ లో పోతా ఉంటే వారి శరీరంలో కూడా పోతా ఉంటే దాదాపు 4 గంటలు ఎక్కడైతే అంబులెన్స్ ఊరు దాటుకుంటే అక్కడ ఊర్లో వందలాది